హాయ్ ఆల్, హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఇండిపెండెన్స్ డే రీసెంట్గా మన 79th ఇండిపెండెన్స్ డే జరుపుకున్నాం కదా. మన పిఎం నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలో ఇండియాను ఉద్దేశించి స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ డ్యూరేషన్ ఉందో తెలుసా? 103 minutes. ఎస్, 103 minutes కంటిన్యూస్గా మన మోదీ గారు ఇండియాను ఉద్దేశించి స్పీచ్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ సేమ్ మన నరేంద్ర మోదీ గారు ఇండియాను ఉద్దేశించి 98 minutes మాట్లాడారు లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తూ 103 minutes మన ఇండియా గురించి మాట్లాడారు. దాని తర్వాత 2017లో మన మోదీ గారు 56 minutes మాట్లాడారు. అది షార్టెస్ట్ స్పీచ్ డ్యూరేషన్ మన నరేంద్ర మోదీ గారి టర్మ్లో. ఏవైతే ఈ స్పీచ్ ఇండిపెండెన్స్ రోజు ఇండియాను ఉద్దేశించి స్పీచ్ ఏదైతే ఉందో, ఈ ఆనవాయితీ ఏదైతే ఉందో నెహ్రూ గారి కాలం నుంచి స్టార్ట్ అయింది 1947లో. 1947లో మన నెహ్రూ గారు ఇండియాను ఉద్దేశించి 72 minutes మాట్లాడారు. దాని తర్వాత 1954లో 14 minutes, ఓన్లీ 14 minutes ఇండియాను ఉద్దేశించి మన నెహ్రూ గారు మాట్లాడారు. దట్ ఈస్ ద షార్టెస్ట్ స్పీచ్ డ్యూరేషన్ ఇన్ ఇండియా. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు సేమ్, ఆమె కూడా 1966లో 14 minutes స్పీచ్ డెలివర్ చేశారు. మన మోదీ గారు ఈ 103 minutesలో దేని గురించి మాట్లాడారు, మన ఇండియా థీమ్ ఏంటి, నయా భారత్ థీమ్ ఏంటిది, సో కొంచెం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మోదీ గారు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి. ఆర్ఎస్ఎస్ అనేది 1925లో స్టార్ట్ అయింది. సో ఈ ఇయర్కి కంప్లీట్గా ఒక 100 years కంప్లీట్ చేసుకుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎస్ఎస్ సంఘానికి కాంగ్రాచులేషన్స్ తెలిపారు. దాని తర్వాత ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడారు, ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. మనకు అందరికీ తెలిసిందే, ఫ్యూ మంత్స్ బ్యాక్ పహల్గామ్ అటాక్ జరిగింది మన ఇండియాలో. సో దానికి అగెనెస్ట్గా మనం ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసాం, ఆపరేషన్ సింధూర్ అని. రీసెంట్గా మన ఇండియన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో, ఇండియన్ ఆర్మీ చీఫ్ మన ఉపేంద్ర గారు రీసెంట్ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లో ఏవైతే 6 aircrafts ఉన్నాయో వాటి అన్నింటినీ న్యూట్రలైజ్ చేయడం జరిగింది అని చెప్పారు. సో ఇండియన్ ఆర్మీ గురించి, ఆపరేషన్ సింధూర్ గురించి ఇండియన్ ఆర్మీ కంగ్రాచులేషన్స్ తెలిపారు, గ్రీటింగ్స్ తెలిపారు. అండ్ నెక్స్ట్ జిఎస్టీ గురించి మాట్లాడారు, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ గురించి మాట్లాడారు. రానున్న దివాళీకి కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండే చాలా వరకు ప్రొడక్ట్స్ అనేవి, చాలా ట్యాక్స్ అనేది రిడ్యూస్ అవుతుందని చెప్పారు. అండ్ ఇంకేం చేయమన్నాడు, ఒక ప్లెడ్జ్ చేయమన్నారు. ప్లెడ్జ్ ఎవరైతే చిన్న చిన్న ట్రేడర్స్ ఉన్నారో, షాప్ కీపర్స్ ఉన్నారో, బయట ఒక బోర్డు పెట్టమన్నాడు. ఆ బోర్డు పైన ఓన్లీ మేడ్ ఇన్ ఇండియా గూడ్సే అమ్ముతామని. అండ్ ఇంకో మాట ఏమన్నారంటే, వి షుడ్ రీచ్ ద లెవెల్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ దెమ్ టు ఆల్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. ఏవైతే మన ఇండియాలో తయారు చేసిన ప్రోడక్ట్స్ ఉన్నాయో వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదగాలని చెప్పారు. అండ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ గురించి మాట్లాడారు. 2035 కల్లా పవర్ఫుల్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. దానికి ఇన్స్పిరేషన్ మన శ్రీకృష్ణుడు సుదర్శన్ చక్రం ఉంటుంది కదా, దానికి ఇన్స్పిరేషన్ సుదర్శన్ చక్రం మిషన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఈ సుదర్శన్ చక్రం ఏదైతే మన కురుక్షేత్రంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో సూర్యప్రకాశాన్ని ఆపేసి డే టైంని ఒక నైట్ టైమ్గా మార్చి అర్జునుని ప్రతిజ్ఞ ప్రకారం ఒక జయద్రథుడు అనే ఒక పర్సన్ ఉంటారు, అతన్ని చంపేశారు. అండ్ ఎప్పుడైతే సుదర్శన చక్రాన్ని వదిలేశాక తన లక్ష్యాన్ని ఛేదించిన తర్వాతే మళ్ళీ రిటర్న్ శ్రీకృష్ణుడి దగ్గరకు వస్తుంది. సో అక్కడి నుంచి ఇన్స్పైర్గా తీసుకున్నామని చెప్పారు. మన సుదర్శన చక్రం మిసైల్ అనేది స్టార్ట్ చేసామని చెప్పారు మన మోదీ గారు. అండ్ నెక్స్ట్ August 15th రోజే ఇంకొక స్కీమ్ అనేది లాంచ్ చేశారు. 1,00,000 crore స్కీమ్తో 1,00,000 crore స్కీమ్ని స్టార్ట్ చేశారు. ఏంటంటే ఆ స్కీమ్ పేరు వచ్చేసి పిఎం నరేంద్ర మోదీ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అని స్కీమ్ని స్టార్ట్ చేశారు. ఈ స్కీమ్ ద్వారా అరౌండ్ 3.5 crores మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుందంట కమింగ్ 2 yearsలో. అండ్ ఎవరైతే ప్రైవేట్ రంగంలో ఫస్ట్ టైం జాబ్ పొందుతారో వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఒక 15,000 అందిస్తారంట. అండ్ దాని తర్వాత ఏవైతే కంపెనీలు వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తుందో ఆ కంపెనీకి ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు. సో నెక్స్ట్ మన ట్రంప్ 50% టారిఫ్ అనేది ఇండియా మీద ఇంపోర్ట్ చేశారో, మా మోదీ గారు ఇలా అన్నారు, ఫార్మర్స్, ఫిషర్మెన్స్, హేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టారిఫ్ను బారిన పడకుండా, నష్టాల బారిన పడకుండా నేను చూసుకుంటానని హామీ ఇచ్చారు. సో మేజర్గా ఈ నయా భారత్ థీమ్ అంటే మేజర్గా దీని గురించి టాపిక్గా డిస్కస్ చేశాం మన నరేంద్ర మోదీ గారు 103 minutesలో. సో దట్స్ ఆల్. ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.